తన తండ్రి జైల్లో చనిపోయాడంటూ మాణిక్యం చేత నాటకమాడించిన రోహిణికి ఊహించని షాకిచ్చిన బాలు. రోహిణి ఆడిన నాటకం బాలు ఎలా కనిపెట్టాడు, అసలేం జరిగింది, రోహిణికి ఎటువంటి షాక్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే సత్యం ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అతన్ని చూసి ఎవరు కావాలి సార్ అని అడుగుతూ ఉంటే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సత్యం గారి ఇల్లు ఇదేనా అని కానిస్టేబుల్ అడుగుతాడు. అప్పుడే అది విని బాలు అవును సార్ ఇదే అని అంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి బయటికి వచ్చి ఇక పోలీసుని చూసి ఏం చేసావురా, మళ్ళీ పోలీసులు ఎందుకు వచ్చారు సార్, ఏం చేశాడు వీడు, మళ్ళీ ఏం గొడవ తీసుకొచ్చాడు ఇంటి మీదకి, ఎప్పుడు పరువు తీయాలనే చూస్తాడు వీడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటమ్మా మీరేం మాట్లాడుతున్నారు, మేము సత్యం గారి గురించి వచ్చాము అని అనంగాల్ని ఏంటి ఆయన గురించా, ఏవండి మీ గురించి ఎవరో కానిస్టేబుల్ వచ్చారు అని పిలుస్తుంది సత్యాన్ని. అప్పుడే సత్యం అయితే వస్తాడు. ఏం చేశారండి, మీ గురించి పోలీసులు వచ్చారు అని అనడంతో నేనేం చేస్తాను ప్రభా, ఎందుకు అలా మాట్లాడుతున్నావో, అసలు నన్ను చూస్తుంటే ఏదైనా ఘోరం నేరం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా ఏంటి నీకు అని అంటాడు. సత్యం సార్ నేనే సార్ సత్యాన్ని, ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా బయటికి వస్తారు. నేను ఇలా పాస్పోర్టు పెట్టుకున్నారు కదా మీరు, దానికి వెరిఫికేషన్కి వచ్చాను అని కానిస్టేబుల్ చెప్పడంతో అవునా సార్, సార్ లోపలికి రండి అని లోపలికి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీరందరూ కూడా పాస్పోర్ట్కి పెట్టుకున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే మేము అందరం కూడా మలేషియా ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాం సార్ అని సత్యం అయితే చెప్తాడు. సరే అందరూ ఐడి కార్డులు పట్టుకొని రండి అని అనడంతో అప్పుడే ఇక ప్రభావతి అవునండి మేము మలేషియా వెళ్తున్నాం, అందరం వెళ్తున్నాం, శృతి రవి మీరందరూ ఐడి కార్డులు తీసుకురండి అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక శృతి నాకేమీ అవసరం లేదు, నాకు పాస్పోర్ట్ ఉంది కదా అంటే అని శృతి చెప్తుంది. తర్వాత రోహిణిని కూడా ఇమ్మంటారు, తనకు కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్నది మలేషియానే అని చెప్తుంది శృతి. అప్పుడే ఇక పోలీస్ అయితే ఇలా అంటాడు, మీ నాన్నగారు మలేషియాలో ఉంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అవును సార్ మలేషియాలోనే ఉంటారు, అక్కడ ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే అదే వాళ్ళ నాన్న ఇప్పుడు పాపం అని ప్రభావతి చెప్పబోతూ ఉండగా అప్పుడే రోహిణి మీరు ఆగండి అత్తయ్య నేను చెప్తాను కదా అని అప్పుడే ఇక రోహిణి అదే సార్ మా నాన్న ఇప్పుడు మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఆయన మలేషియాలో లేరు, వేరే ఫ్యామిలీ ట్రిప్ కని వేరే కంట్రీకి వెళ్ళారు అని చెప్తుంది రోహిణి. ఇక అలా చెప్పడంతో అప్పుడే అవునా అయితే మీకు కూడా పాస్పోర్ట్ అవసరం లేదా అని అడుగుతూ ఉంటాడు. నాకు పాస్పోర్ట్ ఉంది సార్ అవసరం లేదు అని రోహిణి చెప్పడంతో అదేంటమ్మా మీ నాన్న ట్రిప్కి వెళ్ళాడని చెప్తున్నావేంటి, జైల్లో ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య అలా చెప్పకపోతే మనల్ని మలేషియా రానివ్వరు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సత్యం పక్కకు వెళ్ళి ప్రభావతి అయ్యో వియ్యంకుల వారు జైల్లో ఉంటే మళ్ళీ మనల్ని రానివ్వరంట, అందుకే రోహిణి అలా చెప్పిందండి అని ప్రభావతి చెప్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ కూడా ఇక పోలీస్కి అయితే ఇస్తారు. అవును మీ ఇంట్లో ఎవరి మీదైనా పోలీస్ కేసులు ఉన్నాయా, సత్యం గారు మీ మీద ఏమన్నా పోలీస్ కేసు ఉందా అని అడుగుతాడు అతను. మా మావయ్య గారు చాలా మంచివాళ్ళు, ఆయన పేరు మీద ఎటువంటి పోలీస్ కేసులు ఉండవు, ఆయన మంచితనానికి మారుపేరు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో మాణిక్యం అయితే ఎంట్రీ ఇస్తాడు. మాణిక్యం లోపలికి వచ్చేటప్పుడే ఈ రోహిణి నా చేత ఇంకెన్ని రోజులు నాటకం ఆడిస్తుందో, ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తుందో, ఇప్పుడు నేను చెప్పే అబద్ధం వీళ్ళు నమ్మితే పర్వాలేదు, నమ్మకపోతే మాత్రం ఆ బాలుగాడు నా పేగులు తీసి మెళ్ళో వేసుకుంటాడు, అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం అది, ఇప్పుడు నేను చెప్పేది నమ్మకపోతే మాత్రం ఇదే క్లైమాక్స్ అయిపోతుంది అని మాణిక్యం అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. లోపలికి వస్తూ ఉండగా ఇంతలో పోలీస్ అయితే అందరి దగ్గర సంతకాలు పెట్టించుకుంటూ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి పోలీసు అందరి చేత సంతకాలు పెట్టించుకుంటున్నాడు, ఏం జరుగుంటుంది, ఈ రోహిణి ఏదైనా మళ్ళీ ఏదైనా తప్పు చేసి ఉంటుందా, నేను రాకూడని సమయంలో ఏమన్నా వచ్చానా, ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుంటానే అని చాలా భయపడిపోతూ ఉంటాడు మాణిక్యం. ఇంతలో అందరికీ కూడా పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడే ఇక బయటకైతే
వస్తాడు కానిస్టేబుల్. ఇంతకీ మీరెవరు అని మాణిక్యాన్ని చూసి అనడంతో అప్పుడే ఇక మాణిక్యం తడబడిపోతూ ఉంటాడు. ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు. అతను ఎవరో కాదు సార్, మా పెద్ద కోడలు, అదే మా మలేషియా కోడలు ఉంది కదా, వాళ్ళ మేనమామ, మా మనిషి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఆ విషయం చెప్పడానికి ఎందుకు నువ్వు అంతలా మమ్మల్ని చూసి భయపడిపోతున్నావు అని అడుగుతాడు కానిస్టేబుల్. ఏం లేదు సార్, పోలీసులు చూస్తే నాకు భయం అని మాణిక్యం అయితే చెప్తాడు. తర్వాత అక్కడి నుంచి కానిస్టేబుల్ వెళ్ళిపోయాక మాణిక్యాన్ని లోపలికి పిలిపిస్తుంది ప్రభావతి. ఇక లోపలికి వచ్చాక అప్పుడే ఇక మాణిక్యంతో రవి అయితే ఇలా అంటాడు, మేము త్వరలోనే మలేషియా వెళ్తున్నాం, పాస్పోర్ట్ వెరిఫికేషన్కి ఇప్పుడు అదిగో ఆ కానిస్టేబుల్ వచ్చాడు, అందరం కూడా టిక్కెట్లు తీసుకున్నాము, మా అమ్మ నేను అందరం కూడా వస్తున్నాము అని చెప్తూ ఉంటాడు రవి. అప్పుడే ఇక సత్యం కూడా, అవును మేం కూడా వస్తున్నాం మాణిక్యం గారు, ఎందుకంటే పెళ్ళయ్యి సంవత్సరం దాటిపోయింది, ఇప్పటి వరకు మా వియ్యంకుణ్ణి చూడలేదు, పైగా ఆయన జైల్లో ఉన్నారు కదా, పాపం అక్కడ ఆయన్ని పలకరించినట్టుంటుందని అందరం కూడా బయలుదేరాము అని చెప్తూ ఉంటాడు సత్యం. అందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా ప్రభావతి అయితే ఇలా అంటుంది, చూడండి మరిది గారు, మా అన్నయ్య గారికి ఏమిష్టమో పిండి వంటలు ఏమేమి ఇష్టమో అన్నీ కూడా లిస్ట్ చెప్పండి, వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా స్వయంగా నా చేత్తోనే తీసి నేను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. జైల్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తీసుకువెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవా ఆంటీ అని శృతి అనడంతో, అదేంటమ్మా మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాగా, అయినా ఇదేం రూలు అని అడుగుతుంది ప్రభావతి. ఎక్కడన్నా రూలే అత్తయ్య అని చెప్తూ ఉంటుంది మీనా. సరేలే, అవును మేమందరం కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, కానీ మీరేంటి అంత మౌనంగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి ఏడవడం మొదలు పెడతాడు మాణిక్యం. అలా మాణిక్యం ఏడవడం మొదలు పెట్టాక అప్పుడు ఇక రోహిణి దగ్గరికి వచ్చి, మావయ్య మావయ్య ఏమైంది మావయ్య, ఏంటి అలా బాధపడుతున్నారు, ఎందుకు అలా కుమిలిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏదో అందరి ముందు టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ. అప్పుడు ఇక మాణిక్యం, ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది, ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉన్నావని మీ నాన్న ఎంతో బాధపడ్డాడు, సరేలే ఇక మీ నాన్న జైల్లో నుంచి విడుదలయ్యి రావడానికి ఇక 2 రోజులు మాత్రమే ఉంది, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయడానికి మొత్తం కూడా నిర్ణయించుకున్నాడు, కానీ ఈ 2 రోజుల్లో ఆయన బయటికి వస్తే వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయని, జైలు మీద బయటికి వస్తే మొత్తం నిజాలను మీ నాన్న బయటపడతాడని భయంతో అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్, మోసం చేసిన ఫ్రెండ్స్ కొంతమందితో చేతులు కలిపి మీ నాన్నని జైల్లోనే చంపేశారు, మీ నాన్నకి హార్ట్ అటాక్ అని సృష్టించి మీ నాన్నని చంపేశారమ్మా, మా బావని కడసారి కూడా నేను చూసుకోలేకపోయాను అని ఏడుస్తాడు మాణిక్యం. ఇక అది విని ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది రోహిణి. నాన్న అంటూ గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ప్రభావతి, అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందా, అసలు ఏమైంది మధ్య గారు, మరి ఆయన్ని చంపేశారా, అసలు ఇది నమ్మలేకపోతున్నాను అని ప్రభావతి చెప్తుంది. ఇంతలో మీనా తీసుకువచ్చి నీళ్లు జల్లుతుంది రోహిణి ముఖం మీద. ఏంటి మావయ్య మీరు చెప్పేది, నాన్న చనిపోవడం ఏంటి అని అడుగుతుంది ఏడుస్తూ. అవును, ఈ వార్త నేను నీకు ఇలా చెప్తానని అనుకోలేదమ్మా, కానీ చెప్పక తప్పడం లేదు, మీ నాన్నక లేరు, మీ నాన్నకి ఎక్కడ జైల్లో నుంచి బెయిల్ వస్తే వాళ్ళ బండారం బయటపడి బిజినెస్ దెబ్బతింటుందని తన పార్ట్నర్సే చంపేశారు అని నిజాన్ని బయట పెడతాడు నాటకం ఆడుతూ. అప్పుడే అది విని ఒక్కసారి, అత్తయ్య మా నాన్న చనిపోలేదు అత్తయ్య, లేదు మనోజ్ మా నాన్న చనిపోలేదు, నాకు మా నాన్న కావాలి అంటూ ఊరికినే ఇక ఏడుస్తూ బాగా నటించేస్తూ ఉంటుంది. మా నాన్న నాకు కావాలి అంటూ నేల మీద పడిపోయి ఇక ఆర్తనాదాలు చేస్తుంది రోహిణి మరీ అంతగా పడిపోతూ ఏడుస్తూ ఉండడం చూసిన మాణిక్యం, అమ్మో ఈ రోహిణి మామూలుది కాదు, నేను అనుకున్నట్టు తను అస్సలు కూడా వద్ది మామూలు ఆడది కాదు, ఎంత యాక్షన్ చేస్తుంది, నేనే ఓవర్ యాక్షన్ అనుకుంటే నాకన్నా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇలాగే తను ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా తను ఆస్కర్ అవార్డు గెలుచుకుంటుంది అని మాణిక్యం అనుకుంటూ ఉంటాడు. ఏంటి మావయ్య ఇంత దారుణం జరిగింది, నేను వెంటనే మా నాన్నని చూడాలి, నేను మలేషియా వస్తాను, నన్ను తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా, వాళ్ళు అక్కడికి నిన్ను రానివ్వరు,
ఎందుకంటే నువ్వు మళ్ళీ ఆస్తి కోసం వచ్చావేమో అని, నిన్ను కూడా అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక ప్రభావతి అంటే రోహిణికి రావాల్సిన ఆస్తి మొత్తం పోయినట్టేనా, ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాదా రోహిణికి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని బాలు సత్యం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇక్కడ జరుగుతుందేంటి అసలు, అమ్మ మాట్లాడుతుందేంటి నాన్న, ఈ టైంలో ఆస్తుల కోసం అడుగుతుందేంటి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఈ టైంలో ఆస్తుల గొడవేంటి. అప్పుడే ఇక రోహిణి, నేను మలేషియా వెళ్తాను మావయ్య, ఆఖరి చూపు మా నాన్నని చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు మలేషియా వద్దమ్మా, వెళ్తే వాళ్ళు నిన్ను కూడా వదిలిపెట్టరు. ఆస్తి కోసం మీ నాన్నను చంపిన వాళ్ళు ఇప్పుడు వారసురాలివి, నువ్వు వస్తే నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా అని అనగానే, అదేంటి మరిది గారు అలా మాట్లాడుతున్నారు, మరి జరపవలసిన కర్మకాండలన్నీ జరిపించాలి కదా, మరి కూతురైనా కొడుకైనా రోహిణియే కదా ఆయనకి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవన్నీ కూడా వాళ్ళు చేసేశారు, ఎక్కడ వాళ్ళు చంపేశామని బయటపడుతుందేమో అని. కూతురు దూరంగా ఉంది, ఫోన్ కలవడం లేదు, తను రావడానికి కుదరదు, ఇవన్నీ కూడా సాకులు చెప్పేసి గవర్నమెంట్కి ఇలాగే చూపించి ఇవన్నీ కూడా చేసేశారు. కర్మకాండలన్నీ కూడా పూర్తి చేశారు, ఎక్కడ వాళ్ళు చేసిన నేరం బయటపడుతుందని అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. అది విని ఇంకా రోహిణి మామూలుగా అరవదు, నాన్న నాకు ఈ అవకాశం కూడా లేకుండా చేసావా నాన్న అంటూ ఇక కింద పడి దొల్లి అందరినీ పట్టుకొని ఇక మా నాన్న కావాలి అంటూ తెగ నటించేస్తూ ఏడుచేస్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే మాణిక్యం ఇలా అంటూ ఉంటాడు, అమ్మ రోహిణి బాధపడకు, ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి, ఆస్తి ఇప్పుడు కోర్టులో ఉంది, వాళ్ళకి కూడా దక్కదు, దానికి సంబంధించినవన్నీ కూడా నేను చేస్తాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, నీకు ఆస్తి వచ్చేలా చూస్తాను, నేను మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తానమ్మా అని మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణి ఏడుస్తూ ఉంటుంది. రోహిణి ఏడుస్తూ ఉండడం చూసి మీనా రోహిణి దగ్గరికి వచ్చి, తండ్రి పోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు రోహిణి, నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ దేవుడు రాసిన రాతని మార్చలేం కదా, ఊరుకో రోహిణి అంటూ మీనా ఓదారుస్తుంది. ఇక శృతి కూడా రోహిణిని ఓదారుస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం అంటూ ఉంటాడు, రోహిణి చాలా బాధలో ఉంది, గదిలోకి తీసుకువెళ్ళి మనోజ్ అని చెప్తాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణిని గదిలోకి తీసుకువెళ్తాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, రోహిణి కోటీశ్వరరాలు, మనోజ్ లైఫ్ సెటిల్ అయిపోతుందని ఎన్ని అనుకున్నాను, ఇలాగా తారుమారైపోయిందేంటి అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోహిణిని గదిలోకి తీసుకువెళ్ళాక మనోజ్ అయితే రోహిణిని ఓదారుస్తూ ఉంటాడు. ఊరుకో రోహిణి, జరిగిందేది కూడా మనం మార్చలేం కదా, మీ నాన్నకి ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు, ఇంత ద్రోహంని అసలు ఇంత అన్యాయం జరుగుతుందని ఊహించలేదు, అందరం కూడా మలేషియా వెళ్తాం కదా, మీ నాన్నని చూసినట్టుంటుంది, పెళ్ళైనప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు చూడలేదు కదా అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు కూడా ఊహించలేదు, అనుకున్నవన్నీ కూడా జరిగితే ఇంకేంటి రోహిణి, అంతా కూడా బాగానే ఉంటుంది, మనం అనుకున్నవన్నీ జరగవు కదా అని చెప్తూ ఉంటాడు. అవును మనోజ్, నువ్వు చెప్పింది కరెక్టే, మా నాన్నతో గొడవపడి స్వతంత్రంగా నా కాళ్ళ మీద నేను నిలబడాలని నేను ఇక్కడికి వచ్చేసాను, బ్యూటీ పార్లర్ పెట్టాను, నాన్నని పెళ్ళికి రమ్మంటే కోపంతో రాలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకొని నా కోసం వస్తానని బయలుదేరిన మనిషిని అన్యాయంగా జైల్లో పెట్టించారు. నాన్న జైల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి నా మనసులా లేదు, ఎప్పుడెప్పుడు నాన్నని చూస్తానా అని అనుకుంటున్నాను, కానీ నాన్నని చూడాలని మనసులో అనిపించినా, ఆయన బాధని పంచుకోవాలని అనిపించినా నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయాను. తీరా బాలు బానే తీసుకువచ్చాడు, మలేషియా టికెట్లు ట్రిప్ బానే వేశాడు అని అనుకుని మా నాన్నని చూడొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చుదో అని ఎంతో సంబరపడిపోయాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మనోజ్ అని రోహిణి అయితే మనోజ్ దగ్గర నటిస్తూ ఉంటుంది. మా నాన్నే నాకు ఎంతో అండగా దండగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు అండగా నువ్వు మాత్రమే ఉన్నావు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు మనోజ్, మా నాన్నలాగా నాకు నువ్వు తోడుండాలి అని నటించేస్తూ ఉంటుంది. రోహిణి, నీ చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నేను పక్కనే నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వేమీ బాధపడకు,
నువ్వు 2 రోజులు ఎక్కడికి వెళ్ళక ఇంట్లోనే ఉండు, నేను కూడా షాప్ని క్లోజ్ చేసి ఇంట్లోనే ఉంటాను అని చెప్తాడు మనోజ్. అదేంటి మనోజ్, షాప్ని క్లోజ్ చేయడం ఎందుకు? నాన్న ఇప్పుడు ఒకటి చెప్తారు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మన బిజినెస్లో మనం ఎప్పుడూ కూడా ముందే ఉండాలని, మన బాధలను మన ట్రస్ట్ని ఎప్పుడూ కూడా బిజినెస్ మీద చూపించకూడదు, అలా సక్సెస్ అవ్వమని అంటారు. అందుకని నా కారణంగా నువ్వు బిజినెస్ని మళ్ళీ కూడా అది ఆపొద్దు. మళ్ళీ ఫర్నిచర్ షాపు కొన్ని రోజులు మూత పెడితే వచ్చే కస్టమర్లు వేరే షాపుకి వెళ్ళిపోతారు అని చెప్పుకుంటూ వస్తుంది రోహిణి. సరే రోహిణి, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్తాడు. లేదు మనోజ్, నేను కూడా నీతో పాటు ఫర్నిచర్ షాప్కి వస్తాను. ఇంట్లో ఉండి నాన్నతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. అందుకని నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్తూ రోహిణి మనోజ్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే నేనున్నాను కదా, బాధపడుకుంటూ ఓదారుస్తూ ఉంటాడు. తర్వాత మనోజ్కి ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటకైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక విద్య అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. ఇక రోహిణికి ఫోన్ చేయడంతో అప్పుడే రోహిణి, చెప్పవే ఏంటి ఫోన్ చేసావని అడుగుతూ ఉంటే, మాణిక్యం అక్కడికి వచ్చాడా అని అడుగుతూ ఉంటుంది. మాణిక్యం వచ్చాడు, మనం అనుకున్నట్టే ప్లాన్ సక్సెస్ అయ్యింది. మొత్తానికి మా నాన్న చనిపోయాడని మాణిక్యం చేసిన పర్ఫార్మెన్స్ అందరినీ కూడా కళ్ళంట నీళ్లు తీపిచ్చింది, అందరూ కూడా నమ్మేశారు అని చెప్పుకుంటూ వస్తుంది రోహిణి. నువ్వు మామూలు కిలాడివి కాదే, పెళ్లి చేసుకోవడానికి మలేషియా మా నాన్నది, కోట్లు ఉన్నాయి, మా నాన్న కోటీశ్వరుడు, ఆస్తి మొత్తం నాదే, నేను ఏకైక వారసురాల్ని అని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. తీరా మీ నాన్న గురించి అడిగేసరికి మీ నాన్న కాస్త జైల్లో పెట్టించావు. తర్వాత మీ నాన్న దగ్గరికి మలేషియా వెళ్ళడానికి అందరూ సిద్ధమైన తర్వాత ఏకంగా మీ నాన్నని చంపేశారని మీ నాన్న క్యారెక్టర్ని క్లోజ్ చేసేసావు. అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి, అవునే, మొత్తానికి కథ సమాప్తమైనట్టే ఉంది. ఇక అందరూ కూడా నమ్మేశారు, తిరిగి అందరూ కూడా నన్నే ఓదార్చారు. నాకైతే ఇప్పుడు గుండె భారం దిగినట్టుంది అని చెప్పుకుంటూ వస్తే, మరి ఆస్తి గురించి మీ అత్తయ్య అడిగితే నువ్వేం చెప్తావని విద్య అడగడంతో, ఏం చెప్పేదేముంది, అది ఎలాగో కోర్టులో ఉందని చెప్పేశాను. కోర్టు కేసు అంత తొందరగా క్లోజ్ అవ్వదు కదా, అప్పుడు కొన్ని ఏళ్ళు అలా గడిచిపోతాయి. ఇంతలో మనోజ్ బిజినెస్ అంతా కూడా డెవలప్మెంట్ అయ్యి మేము ఒక స్థాయికి వచ్చేస్తాము. అప్పుడు మా చేతిలోనే డబ్బుంటాయి. ఇక కేసు ఓడిపోయామని క్లోజ్ చేసేశారని ఏదోటి చెప్పేసి ఇక తప్పించుకుంటాను అంటూ చెప్తుంది రోహిణి. అమ్మో, నీ బుర్ర నిండా ఇన్ని దొంగ తెలివితేటలున్నాయి. అసలు నువ్వు మామూలు ఆడదానివి కాదు, నువ్వు చాలా తెలివైన దానివి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి కానీ ఒక భయం మాత్రం వెంటాడుతుంది అని అంటుంది విద్యతో. ఏంటి ఆ భయం అని విద్య అడగడంతో, బాలు నమ్మాడో లేదో అర్థం కావడం లేదో, బాలుకి నా మీద అనుమానం వచ్చింది. మరి మాణిక్యం వచ్చి ఇదంతా చెప్పింది. బాలు వింటే పర్వాలేదు, నమ్మితే అందరిలాగే, నమ్మకపోతే మాత్రం కొంచెం ఆలోచించాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి, అవునే, అది నిజమే, బాలు గురించి ఆలోచించాల్సిందే అని చెప్పుకుంటూ వస్తుంది విద్య. ఇంతలో టెర్రస్ మీద మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక మీనా, పాపం రోహిణి వాళ్ళ నాన్నకి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి, ఇలా అవుతుందని అసలు కూడా ఊహించలేదు, రోహిణి ఏడుస్తుంది బాగా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు, అవునా, మీ అందరూ రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడంటే నమ్మేశారా అని అడుగుతూ ఉంటే, అదేంటి మీరు నమ్మలేదా అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను నమ్మలేదు మీనా, ఎందుకంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. నేను ముందే చెప్పాను కదా, మలేషియా టికెట్లు తీసుకొచ్చిన తర్వాత తను ఏదో విధంగా మలేషియా ట్రిప్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, లేకపోతే తను ఒప్పుకుంటే ఇలాంటిదేదో చేస్తుందని అనుకున్నాం కదా. ఒకరోజు నువ్వు మాణిక్యాన్ని ఊళ్ళో చూశానంటే ఆ మాణిక్యం దుబాయ్లో ఉన్నాడని వీడియో కాల్ చేసి చూపించింది. ఆ తరువాత ఇప్పుడు మలేషియాకి అందరూ కూడా బయలుదేరుతున్నారనగా తనేం చేసింది, వాళ్ళ మావయ్యని ఇక్కడికి వచ్చాడు, వచ్చి వాళ్ళ నాన్న ఏకంగా చనిపోయాడని బయట పెట్టాడు. ఇదంతా కూడా నాకు అనుమానంగానే ఉంది. పార్లలమ్మ ఏదో ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. మలేషియా విషయంలో తను చాలా నిజాల్ని దాచిపెడుతుంది.
నేను ఇంత ఈజీగా దీన్ని నమ్మేసి మీ అందరిలాగా పక్కకి వెళ్ళిపోను. అదేంటో ఆరా తీస్తాను. ఖచ్చితంగా పార్లలమ్మ ఆడే నాటకాన్ని అందరి ముందు కూడా నేను బయట పెడతాను అని అంటూడు బాలు. ఇక బాలు మాటలకి అప్పుడే ఇక మీనా, అంటే మీకు నమ్మకంగా లేదా? మీ మాటలు వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని ఎలా కనుక్కుంటారు, ఎలా బయట పెడతారు అని మీనా అడగడంతో, ఏదో దారి ఆ దేవుడే చూపిస్తాడు. ఖచ్చితంగా నిజం బయట పడుతుంది. నిజం నిప్పు లాంటిది మీనా, ఏదో ఒక రోజు బయట పడాల్సిందే కదా అని చెప్పుకుంటూ వస్తాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి తన తండ్రి చనిపోయాడంటూ మాణిక్యం చేత ఆడించిన నాటకాన్ని బాలు కనిపెట్టి రోహిణి బండారాన్ని బయట పెడతాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.